వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ బ్లాగ్. ప్రజెంట్ ఉదయగిరి కండగిరి కేవ్స్ కాడికి వచ్చేసినాం. ఇయో ఆల్రెడీ టికెట్ లైన్ ఇయో రష్ మంచిగా ఉంది కేవ్స్కి. ఫ్రెండ్స్ చూసిగా ఇదే ఉదయగిరి కండగిరి కేవ్స్ అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక పర్సన్కి 20 రూపీస్. ఈ కొండ ఏంటంటే మన ఇదే కేవ్స్ అంటారు కదా, ఈ కేవ్స్ ఏంటంటే కొండనే చెక్ చేశారు అన్నట్టు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఉండడానికి చెక్కినారట ఫస్ట్, ఇది లివింగ్ చేసేదానికి. అండ్ ఇక్కడ 18 గృహాలు ఉదయగిరి ఉంటుంది అండ్ ఖండగిరి 15 గృహాలు ఉంటాయి సపరేట్. అందుకనే దీన్ని ఉదయగిరి మరియు ఖండగిరి కేవ్స్ అంటారు. ఈ కేవ్స్ 20 రూపీస్ ఛార్జ్ చేసినా కానీ ఎంట్రీ టికెట్ కానీ మెయింటెనెన్స్ అయితే మంచిగా ఉంది. నేను ఒకటి ఏంటంటే అబ్జర్వేషన్ ఏంటంటే ఈ భువనేశ్వర్లో ఆ కేవ్స్కి అంత ప్రిఫరెన్స్ ఇయర్ కావచ్చు అనుకున్నా. ఎప్పుడైతే నేను కేవ్స్ దగ్గరికి వచ్చినో ఆ లైన్ అయితే కొద్ది దూరం లేదు, అంతమంది విజిటర్స్ కూడా చాలా అంటే చాలా మంది వచ్చిళ్ళు. మళ్ళీ ఇంకా లోకల్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అండ్ చూడడానికి కూడా చాలా అంటే చాలా స్పాట్స్ ఉన్నాయండి, ఫోటో దిగడానికైనా ఏదైనా వీడియో తీసేదానికైనా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం భువనేశ్వర్ వస్తే టెంపుల్స్తో పాటు మనం ఇది ఉదయగిరి మరియు ఖండగిరి కేవ్స్ని విజిట్ చేయండి. ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఒకటి ఆటో అయితే స్కామ్ చేస్తుండ్రు. ర్యాపిడో బుక్ చేసినాం అనుకో ఇంత 100 ఎక్కువ పడుతుండ్రు. ప్రజెంట్ కనిపిస్తుందిగా ధౌలి శాంతి స్తూప కాడికి వచ్చేసినాం. బ్యాక్ సైడ్ కనిపిస్తుందిగా. నైట్ అయిపోయింది, ఆటో ర్యాపిడో బుక్ చేస్తే అవి క్యాన్సిల్ చేస్తుండ్రు, లేకపోతే క్యాన్సిల్ చేయమంటారు. ఇదే రాత్రి దీని కొరకే 1.5 గంట వేస్ట్ అయిపోయింది. మెట్లకి మీదకి వచ్చేసినాం. అండ్ ఇదే ధౌలి శాంతి స్తూప. మీరు చూస్తున్నది ఇదే ధౌలి శాంతి స్తూప. ఇది 1972లో బిల్ట్ చేసిళ్ళు. మెయిన్గా ఎందుకంటే కళింగ వార్ జరిగింది ఇదే ప్లేస్లో, దాని చిహ్నంగానే ఇక్కడ బిల్ట్ చేసిళ్ళు. మన ధౌలి శాంతి స్తూప గురించి చెప్పలేక, ఇది కళింగ వార్. ఇక్కడ పక్క పొండి దయానది ఉంటుంది. అండ్ కళింగ వారును అశోకుడు అప్పుడు యుద్ధం చేసుకున్న టైంలో రక్తపాతం జరిగింది. అదే పక్క పొండి మొత్తం ఆ నది మొత్తం రెడ్డిష్ అయిపోయింది, మొత్తం బ్లడ్తో రెండిపోయింది అన్నట్టు. అప్పుడు వన్ ఆఫ్ ది హిస్టరీ. అండ్ అశోకుడు ఏమనుకున్నా అంటే యుద్ధాలు మన వల్ల కాదు, చలో బౌద్ధమని తీసుకొని సపరేట్గా పీస్తో బతికేద్దామని మనోడు ఆలోచన. ఆ విధంగా నైట్ అయిపోయింది. ఏది ధౌలి శాంతి స్తూపాకి మళ్ళీ లైట్ షో వేస్తారు. సేమ్ ఇక్కడ ఉంది అదే స్క్రీన్ లెక్క మొత్తం మీకు ఇక్కడ లైట్ షో అండ్ సౌండ్ షో వేస్తారు. ఒకవేళ విజిట్ అయిదామంటే నైట్ రండి, డిఫరెంట్గా ఉంటుంది వైబ్. ఆఫ్టర్నూన్ వస్తే ఇంకా మస్తు ఉంటుంది. మొత్తం ఈవినింగ్ అయిపోయింది, దిగుదామంటే ఇక వెళ్తురు పోయింది, పటాపట అట్లా ఫోటో దిగేసినాం. అండ్ ఇగో కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ ఇదే. నైట్లో కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ధౌలి శాంతి స్తూప. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది మా శివుని టెంపుల్. దర్శనం చేసుకున్నాం, అమ్మవారు అనుకున్నాం కానీ శివుని టెంపుల్. ఇది మన ధౌలి శాంతి స్తూప బ్యాక్ సైడ్ ఉంటుంది, అస్సే మిస్ అవ్వకండి, చాలా బాగుంది. దాని పక్క పోంటి లయన్స్ ఉంటాయి 2, అటొకటి ఇటొకటి, అది హైలైట్. ప్రజెంట్ అక్కడ చైర్స్ వేసిలుగా మొత్తం లైట్ షోకి రెడీ అయిపోయింది. సౌండ్ షో అండ్ లైట్ షో స్టార్ట్ అయిపోయింది. ఇక బయట వాళ్ళు ఫ్రీగా వచ్చి ఎగ్జిట్ అయ్యి పోడే. దీని తర్వాత ఏంటంటే వీళ్ళకి టికెట్ ఉంటుంది, ఎంత ఉంటుందో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా. ఇది ఈ లైట్ షో అండ్ అక్కడ కనిపిస్తుంది, దాని మీద ఇట్లా స్క్రీన్ లెక్క అయిపోతుంది మొత్తం. ఆ విధంగా చూపెడతాయి. ఇక్కడతోని వీడియో కంప్లీట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.